జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పార్టీకి తమ వంతు సహాయం చేసిన ఫుడ్ ప్యాకెట్స్ దగ్గర నుంచి, ఫ్లెక్సీలు కట్టడం దగ్గర నుంచి, బస్సులు పెట్టడం దగ్గర నుంచి చాలామంది అజ్ఞాతంగా చాలామంది చేశారు. అలా అజ్ఞాతంగా గుప్తదానం చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత. అలాగే పెద్ద స్థాయిలో, అన్ని స్థాయిల్లో ఏదో ఒక రకంగా తమ వంతు కృషి చేసి అండగా నిలబడ్డ దాతలందరికీ మనస్ఫూర్తిగా నా ప్రత్యేక కృతజ్ఞత. చాలా సందర్భాల్లో చాలామంది సీనియర్ నాయకులు అడిగే విధానం ఏంటంటే, నువ్వు పార్టీని ఎలా నడుపుతున్నావు అని అడుగుతారు. మన ముందు కూడా చాలా పార్టీలు వచ్చినాయి. కాంశీరామ్ గారి స్ఫూర్తితో చాలామంది వచ్చిన పార్టీలు నడిపారు. ఎందుకో ముందుకెళ్ళలేని పరిస్థితులు. దానికి కారణం అందరినీ ఏకం చేసే ఒక భావజాలంతో పాటు ఒత్తిడిని తట్టుకోగలిగే మానసిక స్థైర్యం కావాలి ఒక రాజకీయ పార్టీకి. సో ఇది 8 సంవత్సరాలుగా మనం ఒక పార్టీని నడపడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. దాన్ని నిజంగా మనస్ఫూర్తిగా మనల్ని మనం అభినందించుకోవాలి. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా ఉన్నందుకు, అండగా నిలబడినందుకు జన సైనికులకి, వీర మహిళలకు, మండల అధ్యక్షులకు, జిల్లా స్థాయి నాయకులకి, రాష్ట్ర స్థాయి నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు జనసేన పార్టీకి అండగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మనందరం కలవడానికి, ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్పిన తీర్మానాలన్నిటికీ ఒకటి మన ముందు పెట్టడం, అలాగే మన భవిష్యత్తులో మనం ఏం చేయాలి, వీటన్నిటి మీద అందరం కలిసి ఒక ఆలోచన చేద్దాం. దాని మీద మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొదటిది బాగా కదిలించింది నాకు కౌలు రైతులు. ప్రతిరోజు మనం ఈరోజు బతికున్నామంటే రైతు శ్రమ మీద బతికున్న వాళ్ళం మనం. రైతు లేకపోతే జీవనాధారం లేదు. అలాంటి మనందరికీ అన్నం పెట్టే రైతు ఈ రోజున వేలల్లో చనిపోతూ ఉంటే నిజంగా చాలా బాధ కలిగింది. నాకు ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్న వ్యక్తుల్ని చూస్తే నేను ముందుగా ఆలోచించేది దాని నుంచి ఏదో బావుకోవాలో, లేదంటే అర్జెంటుగా దాని మీద ఓట్లు వచ్చేస్తే నేను ఆలోచించాను. ఫస్ట్ వాళ్ళకి మనం ఏం చేయగలం ఆలోచిస్తాం. ఈ రోజున భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించింది అంటే చాలా నిస్వార్థంగా వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తేనే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఆ మహానుభావుల త్యాగాలు, వాళ్ళ గుర్తు, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. పెద్ద పెద్ద నాయకులు తెలియచేమో కానీ అసలు ప్రతి ఊర్లో చిన్న చితక నాయకులు ఎంతమంది నిస్వార్థంగా, ఉదాహరణకి మన పార్టీకి ఈశ్వరయ్య గారి పేరు చెప్తే తప్ప ఈరోజు మనకి మనోహర్ గారు గుర్తించే వరకు మనకు తెలియదు. మనకి అలా ఒక దేశం కోసం ఎంతమంది చేశారో మనకు తెలియదు. మనకి వాళ్ళు కనీసం గుర్తింపు కూడా నోచుకోకుండా వెళ్ళిపోయారు. సో వాళ్ళందరినీ స్ఫూర్తితోటి మనం ఏం చేయగలమని ఆలోచిస్తాం తప్ప దీంట్లో ఓట్లు పడతాయి అంటే, ఓట్లు పడటం, ప్రభుత్వం స్థాపించడం అది ప్రత్యేక ప్రక్రియ. అది దాంట్లో కొంత మనకు అనుభవం కావాలి, నేర్చుకోవాలి. ఇందాక మన గుంటూరు జిల్లా అధ్యక్షులు చెప్తున్నట్టుగా ప్రభుత్వం తాలూకు వైఫల్యాలను చెప్పగలగాలి. మనం ప్రజలకు ఏ పక్షానైతే మనం ఎట్లయితే నిలబడ్డామో, మనం చేస్తున్న అండగా ప్రోగ్రామ్స్ని ప్రజలకు తెలియజేయాలి. మనం ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం భరోసా ఇవ్వగలగాలి. ఈ పరిస్థితుల్లో మనం చెప్పుకోవడానికి ప్రతిసారి ఆ మధ్య మన మార్చి 14 సభ అయిపోయిన తర్వాత నేను ఒక మాట ఉన్నాను, వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తి లేదు అని. అది నేను చాలా ఆలోచించి అన్నాను అన్నమాట.
ఎందుకంటే అసలు ఆ మాట రావడానికే కారణం మీరు చెప్పాల్సింది బయట. వైసీపీ నాయకులు ఎక్కువ మాట్లాడితే ఒకటే చెప్పండి, మీ వైఫల్యం వల్ల, మీ అరాచకం వల్ల, మీ దోపిడీ వల్ల మీ రాష్ట్రాన్ని శ్రీలంకలాగా చేసేసిన విధానానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తి లేదన్న మాట అనటానికి చాలా ఆలోచించి మాట్లాడు. అదేదో సరదాగా పొలిటికల్ వ్యూహం, ఈ సరదాల కోసం మాట్లాడాలి. అలాగే వైసీపీ నాయకులు మన గురించి జన సైనికులారా మీరు మోసపోకండి, మీరు వాళ్ళ పల్లకీలు మోయడానికి వీళ్ళ పల్లకి, మేము ఎవ్వరి పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము. ఫస్ట్ వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి. ఎవరి పల్లకీలు మోయడానికి లేము. మేము ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి మేము ఉన్నాం తప్ప వేరే వాళ్ళ పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము. అది మేము గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు మా జన సైనికుల మీద ప్రేమ కార్చాల్సిన అవసరం లేదమ్మా. చాలా సంతోషం, మీరు అంత ప్రేమ కార్చాల్సిన అవసరం లేదు. మా జన సైనికులు నేనేంటో బాగా తెలుసు, మీరు చెప్పక్కర్లా. మీరు చాలా కష్టపడిపోయి ఇబ్బంది పడిపోయి జన సైనికులు అంత ప్రేమ ఎందుకు వచ్చిందమ్మా మీకు? అంత మా వాళ్ళ మీద అలాంటి కేసులు ఎందుకు పెట్టారు మా వాళ్ళకి అంత ప్రేమ ఉంటే? అలాగే ఈ రోజున మన సభ నుంచి వచ్చిన ప్రతి మండలం నుంచి ఎంతమంది వచ్చారు? సభ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి, ఆ రాత్రి నెక్స్ట్ డే నుంచి అసలు ప్రతి ఏ గ్రామం నుంచి ఏ మండలం నుంచి ఎంతమంది వెళ్ళారు? ఎస్ఐలతో సహా, సిఐలతో సహా ప్రతి ఒక్కరికి ఫోన్లు. అంటే ఎంతమంది వెళ్ళారు ఇక్కడి నుంచి? ప్రభావం ఏంటి? అంత భయం ఏంటి? మేమంటే ఎందుకు అంత భయం? మేము ఏం చేసామని ఒక్క ఎమ్మెల్యేని కూడా లాక్కున్నారే, మేమంటే ఎందుకు అంత భయం మీకు? ఒక్క మాటకి, ఒక్క వాక్యానికి, ఒక ఏకవాక్య తీర్మానానికి మీరు అంత భయపడిపోతారా? వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తి లేదంటానికి మీకు ఎందుకంత భయం ఏంటి? నిజంగా మీరు ప్రజలకు మేలే చేశారు అని మీరు అనుకుంటే మాకు భయపడాల్సిన అవసరం ఏముంది? అలాగే లేని సమస్యలు నేను మాట్లాడగలనా? ఈ రోజున కౌలు రైతులు సమస్యలు మేమా సృష్టించింది? వాళ్ళ ఆత్మహత్యల కారకులు మీరు కాదా? డబ్బులు లేవు అంటారు. అసలు వైసీపీ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక మాట ఏంటంటే వీళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పి ఓట్లు అడిగారే మీరు? అసలు మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని ప్రత్యేక రేట్లతో ఎలా అమ్ముతారు మీరు? దానికి మళ్ళీ ఒక తప్పుడు లాజిక్, మళ్ళీ రేట్లు పెంచితే వీళ్ళు తాగరనంట. అది మరి ఎలా వింటాం అసలు? అంటే మనం భయస్థులమో, బలహీనత ఉందనుకుంటారో, లేదంటే నోరిప్పరు అనుకుంటారో, మరి వాళ్ళ ఇష్టానికి మాట్లాడేస్తూ ఉంటారు. మనం భరిస్తూ చూస్తూ ఉంటాం. ఈ వైసీపీ నాయకత్వానికి అర్థం కావాల్సింది, కానీ వైసీపీ పార్టీ ముఖ్యులకి ఇది కొత్త తరం, ఇది పాత తరం కాదు. ఇది ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది నేను ఎప్పుడో మా చిన్నప్పుడు ఎప్పుడో అన్నాను, 85లో నన్ను ఇలాంటి కథలు చెప్పకండి మీరు. మొన్న మీరు బాదురే అన్న మాటకి అది జనసేన సృష్టించిన మాట కాదు, అది నేనన్న మాట కాదు, అది పార్టీలో ఎవరన్న మాట కాదు. వైసీపీ నాయకత్వమే 2018లో కరెంటు బిల్లులకి బాదురే అంటే, నేను ఆయన ఆ స్థాయిలో మాట్లాడతాను ఫస్ట్ నాకు ఆశ్చర్యం వేసింది. అంత సాగదీసి మాట్లాడతారు మాట, ఈయన కూడా ఇంత బలమైన సెటైర్ ఉందా లోపల, నాకు అప్పుడే అనిపించింది చూడగానే. అంటే బాదురే అంటే ఇంత వేదన ఉంది పాపం ప్రజల మీద, ఇంత కోపం ఉంది, ఇంత తపన ఉంది. మరి మీరు వచ్చినప్పుడు రేట్లు తగ్గించాలి కదా. చెత్త పన్ను పెంచారు, వేలాది కౌలు రైతులని చచ్చిపోయే పరిస్థితులు తీసుకొచ్చారు, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వరు, స్టూడెంట్లకి ఉదాహరణకి విదేశాలకు వెళ్ళడానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి అంబేద్కర్ స్కాలర్షిప్స్ లాంటి 10-15 లక్షలు వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకునే ఫెసిలిటీ ఉంది, అది కూడా తీసేశారు. ఎవరికి ఏది అండగా లేదు, ఏదో వాళ్ళు అనుకున్న ప్రోగ్రామ్స్ డబ్బులు 100 మంది దగ్గర ట్యాక్సుల రూపంలో డబ్బులు కలెక్ట్ చేసి మీరు అనుకున్న 30 మందికో 40 మందికి ఇస్తే మిగతా 60 మంది 65 మంది ఏం వాళ్ళే, 70 మంది ఏం వాళ్ళు కామ్గా ఉంటారు. వాళ్ళకి బాధలు ఉండవా వాళ్ళకి? ఈ సందర్భంలో కౌలు రైతుల గురించి మీకు కొన్ని పేర్లు చదివి వినిపిస్తాను.
ఒక్క కర్నూలు జిల్లాలోనే 353 మంది కౌలు రైతులు చనిపోయారు. అనంతపురం జిల్లాలోనే 170 మంది కౌలు రైతులు చనిపోయారు. ఉభయ గోదావరి జిల్లాలోనే 81 మంది చనిపోయారు. మన కౌలు రైతులు అనగానే దానికి ఒక అబ్స్ట్రాక్ట్ పదం అది. వీళ్ళు ఎవరు ముఖాలు తెలియదు. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి, ఒక పేరు, అర్హం గారు ఒక వ్యక్తి. ఈ పేర్లు తెలిస్తే మనకు వచ్చే బంధం వేరు. ఇప్పుడు కౌలు రైతులు అంటే మనందరికీ వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు. ఉదాహరణ వాళ్ళ పేరు చదువుతాను చూడండి. షేక్ నగీ సాహెబ్, అహ్మద్ బాషా, విస్లావత్ సీనానాయక్, శీలం త్రిమూర్తులు, దిన్నే లాజర్, నంద్యాల విశ్వనాథ్ రెడ్డి, కురవ తిమ్మప్ప, పల్లా నరసింహమూర్తి, బోయ రామాంజనేయులు, సప్ప లక్ష్మణరావు, అంకుల అశోక్ రెడ్డి, పెద్దింటి వీరరాఘవ, తల్లారి నరేష్, బద్వేలు వెంకటాచలం, కొలకరి రామ బాలచంద్రయ్య, కమ్మర నీలకంఠ, చెరుకూరి కొండన్న, మేకల హరిజన లోకప్ప, రామావత్ సురేంద్ర నాయక్, దొడ్ల గంగమూర్తి, సుంకర చంద్రయ్య, పడాల సత్యనారాయణ, దొమ్మర రాజు, చింతల సూర్యం, మణికల రాజీ, పుణ్యం ముత్తయ్య. వీళ్ళందరూ కుటుంబాలు ఉన్నవాళ్ళు, బిడ్డలు ఉన్నవాళ్ళు. అందరూ సగటు వయసు 40-45 మధ్యలో ఉన్నారు. వీళ్ళల్లో అన్నం పెట్టే రైతుకి కులం చూడకూడదనడానికి కులాలు చదువుతాను నేను. వీళ్ళల్లో రెడ్డి, ముస్లిం, దళితుల కులాల్లో ముఖ్యంగా మాల, మాదిగ, అలాగే కమ్మ, శెట్టి బలిజ, యాదవ, గౌడ, కొప్పిలి వెలమ, కాపు, వైశ్య, వెలమ, తూర్పు కాపు, మున్నూరు కాపు, బోయ, వడ్డెర, కురబ, గొల్ల, ఒక్కలిగ, వడ్డెర, బెస్త, రజక, దొమ్మర, కుమ్మర, దాసరి, వైశ్య. ఒక్క లిస్టులో ఎన్ని కులాలు ఉన్నారో చూడండి. వీళ్ళకి మన కులాలు అన్నం పెట్టే రైతు కులం చూస్తామా? వైసీపీ అన్నం పెట్టే రైతు కులం చూస్తుంది. చాలా బాధ కలిగించే అంశం. మీకు కన్వీనియంట్గా కూర్చోబెట్టి కొద్దిమందికి ఇచ్చేసి కొద్దిమంది ఇవ్వకపోతే ఆ బాధ కలిగి, రైతుకి కులం లేదు, అలాంటి రైతుకి అండగా నిలబడాలి. ఎంత డబ్బు ఉంటాయో నాకు తెలియదు. నేను ఎందుకు నమ్ముతానంటే చాలామంది భయపడ్డారు నేను చెప్తే. ఇన్ని వేల మంది ఉంటారు, ఎలా ఇస్తామని. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయని నమ్మేవాడిని. భూదాన్ మూమెంట్ ఆచార్య వినోబా భావే తీసుకొచ్చినప్పుడు విష్ణు రామచంద్రారెడ్డి ముందస్తుగా ఒక పెద్ద జమీ ఇచ్చేశారు. అంటే మనసు ఉండి కదిలించగలిగితే డబ్బులు వస్తాయి. నేను పాటించింది ఏది నేను ఎవరిని అడగను. నేనేం నమ్ముతానంటే ముందు కష్టాలు ఉన్న వాళ్ళకి అసలు మన వంతు కృషి ఏం చేద్దాం. ఎప్పుడు నేను వస్తాను, ఎప్పుడు 24లో మేము వస్తాం. వచ్చేటప్పుడు మీరు బతికుండాలి కదా, మీ బిడ్డలు బాగుండాలి కదా. ఈ మనం ఇచ్చే ₹1,00,000 అద్భుతాలు జరుగుతాయి నేను నమ్మట్లా. అది ₹1,00,000 కాదు. మీరు బాగుండాలని మా ఆకాంక్ష. మీ బిడ్డలు బాగుండాలి, చనిపోకూడదు. మీ కన్నీళ్ళు తొడవగలిగితే, వచ్చే కన్నీరు ఒక్క చుక్క తొడవగలిగితే మా జీవితం ధన్యమైనట్టు. దానికోసమని ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మొన్న సినిమాకు వచ్చిన డబ్బుల్ని దాంట్లో ఒక ₹5 కోట్ల ఎందుకు ఈ రోజున తీసుకొచ్చానంటే ఇక్కడికి, డబ్బు ఇవ్వటం అనేది చాలామంది చెప్తారు డబ్బులు ఇచ్చి పార్టీ నడిపిస్తారు. అది నాకు ₹5 కోట్ల ఎందుకు ఈ రోజున తీసుకొచ్చానంటే ఇక్కడికి,
డబ్బు ఇవ్వటం అనేది చాలామంది చెప్తారు, డబ్బులు ఇచ్చి పార్టీని నడిపించకండి అని. అది నాకు తెలుసు, ఎంత ఇచ్చినా సరిపోతుంది. కానీ ఎంతో కొంత కృషి చేయాలి అంటే ఈ రోజున మన గౌరవం ఇచ్చే నాయకులు, జాతీయ స్థాయి నాయకులు ఎవరైనా సరే వాళ్ళ సొంత ఆస్తులు ఇచ్చేసే, ఈ రోజున ఢిల్లీ స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎవరైనా తీసుకోండి, సొంత ఆస్తులు ఇచ్చేశారు. గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు, జ్ఞానులు ఒక్కొక్కరు దేశం కోసం సమాజం కోసం ఇచ్చేశారు వాళ్ళ ఆస్తులు. నా దగ్గర అంత పెద్ద హృదయం లేకపోవచ్చు, ఆ మహానుభావులంత హృదయం నాకు లేకపోవచ్చు, కానీ నాదైనా ఎంతో చెయ్యాలి. కొంత డబ్బు ఇవ్వకపోతే తప్ప, ఎంతసేపు వీళ్ళు డబ్బు తీసుకోవడం మీదే ఉంటారు తప్ప డబ్బు ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఎవరు. రాజకీయాల్లో నన్ను అందరం చెప్పను కానీ ఎక్కువ శాతం మంది. అలాగని మన అందరినీ నేను చెప్పేది ఇల్లు వాకిళ్ళు మొత్తం అమ్మేసుకోమని డబ్బులు ఇవ్వమని చెప్పట్లేదు, కానీ ఎంతో కొంత ఇవ్వాలి కదా. సాటి మనిషికి నిలబడకపోతుంటే ప్రజలకి ఏమంటాం, వాళ్ళకి ఒక 1000 రూపాయలు ఎలక్షన్ టైంలో ఇచ్చేస్తే అయిపోతుంది, మనం వాళ్ళు పట్టించుకోకపోయి ఇచ్చారు, కనీసం సరిగ్గా చూసుకున్నారా? జనసేన సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడేప్పటివరకు లైవ్ లో చూసాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అందరికీ ప్రతి ఒక్కరికి నేను వినయంగా తెలియజేసుకుంటుంది, వ్యూహం నాకు వదిలేసేయండి ప్లీజ్, నాకు వదిలేండి వ్యూహం. ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి ఉన్నాను తప్ప ఎవరినో పల్లకి ఎక్కించడానికి లేనది నమ్మండి. నన్ను అనుభవం లేదు ఇవన్నీ దయచేసి మాట్లాడకండి. నేను 2007 నుంచి రాజకీయాల్లోకి ఉన్నాను. అనుభవజ్ఞులతో లేదు, చాలా క్షేత్రస్థాయిలో తిరిగిన వాడిని నేనేదో మాట్లాడలేదు కదా, మాట్లాడిన తక్కువ ఎక్కువ క్షేత్ర కనిపించను దయచేసి అనుకోవద్దు. నా కళ్ళు చెవులు ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి. సోషల్ మీడియాలో మాట్లాడేది మీకు నాకు అన్నిటికంటే కూడా నాకు చాలా సోషల్ మీడియాలో చాలా బలమైన టీం ఉంది నాకు. కాకపోతే వాళ్ళు డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు కాదు, స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ళు. సో నేను ఈ రోజున చెప్తున్న ఈ టీం అందరూ కూడా 2014కి వచ్చిన వాళ్ళు కాదు, 2007 ఇంటర్నెట్ వచ్చిన కొత్తల్లో ఐటీ అంటే ఇంకా పరిపక్వత లేని దశలో ఐటీ గురించి ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తులు, అలాంటి వ్యక్తులు అన్ని ఏరియాల్లో నా మనుషులు ఉన్నారు. సో అందుకే నాకు సోషల్ మీడియాలో ఏం జరిగినా, మనం ఏం కామెంట్స్ చేసినా నాకు అన్నీ నా దృష్టికి వస్తుంది. నేను ఒకసారి ఎందుకు కామ్గా ఉంటానంటే, ఒకసారి నా మీద కోపం ఉంటుంది, నా మీద అలగకపోతే ఎవరి మీద అలుగుతారు, నన్ను తిట్టుకున్నా పర్లేదు, మన వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటా. కానీ మరీ స్థాయి దాటి మటుకు దయచేసి మాట్లాడకండి. అలాగే ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా స్థాయి సమీక్షలు చేస్తాను. మన ప్రభుత్వం, నేను ఒక మాట చెప్పాను అంటే రాష్ట్ర బాధ్యత తీసుకుంటాం జనసేన అంటే చాలా ఆలోచించి చెప్పాను, చాలా ఆలోచించి చెప్పాను. నా మీద ఎలాంటి ఒత్తిడికైనా సరే, ఎలాంటి పరిస్థితులకైనా సరే నేను నిలబడడానికి సిద్ధంగా ఉండే మాట్లాడుతున్నాను. 4 దశాబ్దాలున్న పార్టీ అనుభవజ్ఞులు కూడా వైసీపీ దాష్టీకానికి విలవిల్లాడిపోయే పరిస్థితుల్లో నేను ఇంత బలంగా నిలబడ్డానంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను అన్నిటికీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని అర్థం. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడి ఇప్పటివరకు లైవ్ లో చూసాం. ఇవి బులెటిన్ డీటెయిల్స్.